నాకైతే ఎవరు అనిపిస్తలేరు అండి, ఎందుకంటే వాళ్ళు సీరియల్లో ఎట్లా రియల్ గా ఉంటారో షో. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ పోయిందంటే వాడు ఇంట్లో ఎట్లుంటుండో షోలో కూడా అట్లానే ఉంటాడు, ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. వీళ్ళైతే ఎవరైతే షూటింగ్లలో సినిమాలలో చేస్తారో నాకు తెలిసి 100% ఏదైతే క్యారెక్టర్ లోపల ఇచ్చారో అదే క్యారెక్టర్ లో బిగ్ బాస్ లాగా అనిపిస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. గుండుకు ఫలితం దొరకాలని ఆశిస్తున్నాను. ఎందుకనంటే మనోడు అంతగానం కష్టపడ్డాడు, అంతగానం చేసిండు కాబట్టి గుండు కొట్టించుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఏదైతే నీ గుండె మీద మొలకలు వచ్చే వారికి నీ సీజన్ కప్పు నీ చేతిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ జవాన్ గురించి చెప్పాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్న నాకు. ఒకవేళ గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఇంకా అవన్నీ ఇంకా వేస్ట్ జబర్దస్త్ ఇమాన్యుల్ వీళ్ళు ఉంటారన్న. ఎందుకనంటే టీఆర్పీ కోసం అన్న వీళ్ళు ఉంటారు కంపల్సరీ. టీఆర్పీ లేవాలి కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఉండాలి. ఇమాన్యుల్ అన్నను కూడా నేను చాలా సార్లు దగ్గర నుంచి చూసిన, అంటే కొంచెం పరిచయం నాకు. రూమ్ క్లీనింగ్ అని చెప్పిస్తారు. ఇంకా ఏదో అన్న ఇంకా వాళ్ళు చేసి వాళ్ళ లోపల స్క్రిప్ట్ అది మనం మార్చలేం కదా, కొంచెం బాధ అనిపిస్తుంది. అన్న మంచోడు. అదే 100% కదండి. ఇంతకు ముందరంటే కొంచెము ఎవరు షో ఆఫ్ చేసే మన హర్యానా ఇంకో బిందు ఇలాంటి వాళ్ళని పెట్టారు. ఇప్పుడు అందరినీ ఒక ఓల్డేజ్ హోమ్ లాగా నాకు అనిపిస్తుంది అన్న నిజంగా చెప్పాలంటే. ఇది ఓల్డేజ్ హోమ్ కన్నా దారుణంగా. ఎందుకంటే బిగ్ బాస్ ని నాగార్జున వచ్చి చెప్పేసి నేను బిగ్ బాస్ ని తీసేసిన అని చెప్పేసి, మరి ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. అది పిచ్చోళ్ళని చేయాలి కదా జనాలని. ఇప్పుడు నేను బిగ్ బాస్ మారుతుండనగానే అరే చూడాలి కొంతసేపు అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఇప్పుడు అదే బిగ్ బాస్ ని పెడితే ఇంకా మనం ఎట్లా మన 8 సీజన్ల వరకు మన పిచ్చోళ్ళ కంపల్సరీ ఫ్లాప్ అవుతుందన్న. ఎందుకంటే 4 వరకే హిట్ అయింది, తర్వాత అన్ని చూసుకుంటే అన్ని ఫ్లాప్ అయినాయి. అంత టీఆర్పీలు కూడా రాలేదు. నాకు తెలిసి ఫ్లాప్ అన్న. ఇది టాప్ 5 ఏం లేదన్న. నాకు తెలిసి ఒకడు జవాన్, ఇంకోటి మన ఇమాన్యుల్ అన్న, ఇంకోటి చూసుకుంటే మన శ్రీజ, దమ్ము శ్రీజ. వాళ్ళందరూ ఎవరు రారా, తనుశ్రీ వీళ్ళందరూ అంత సినిమా లేదన్న.